దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మరి దేవుని సంఘము, దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ ఉపవాస ప్రార్థనలను మనం ప్రతి సంవత్సరం కూడా ఈ 10వ నెలలో మనం మరి 3 రోజులు కూడా ఉపవాస దినాలను ఏర్పాటు చేసుకొని మనం దేవునితో గడపడానికి, మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రసన్నతను మనం అనుభవించడానికి ఎవరికి వారముగా మనము ఈ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇది నాకు తెలిసి మరి నా చిన్నతనం నాటి నుంచి కూడా ఈ క్రమం అనేది జరుగుతూ ఉంది. మరి ఇలాగ మనము ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకొని మనం జీవిస్తూ ఉన్నాం, దేవునితో గడుపుతూ ఉన్నాం. లేకపోతే దేవునితో మాట్లాడటానికి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, మనకున్న ఆనందాన్ని బట్టి కానీ, మనుషుల కంటే ముందుగా దేవుని చెంతకు మనం ఎన్నడూ కూడా రాము. అవునంటారా కాదంటారా? ఎప్పుడు వస్తాం దేవుని సన్నిధికి? మన ఆనందంలోను, మన సంతోషంలోను ఆనందపడి ఆయాసపడిపోయి నీరసపడిపోతాం. చూసారా? ఆనందించి బలహీన పడిపోతుంటాం. కొన్ని సందర్భంలో మనకు వచ్చినటువంటి శోధనను బట్టి, మనకు వచ్చినటువంటి ఇరుకులను బట్టి, మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, మనం చేయనటువంటి తప్పులకి నిందలు అనేక మార్లుగా మనం అనుభవిస్తున్నప్పుడు అప్పుడు వస్తాం. అవునంటారా కాదంటారా? ఎందుకంటే మనసు యొక్క సహజమైన లక్షణం అది. కానీ అనాది కాలంలో మనిషిని సృష్టించిన సృష్టికాలంలోనే దేవుడు ఏం చేశాడమ్మా? ఆదాముకి అవ్వమ్మలు తయారు చేయి దేవుని రూపంలో నిర్మించబడక ముందే వారికి కావలసిన ప్రతి ఈవులను కూడా దేవుడు కలగ చేస్తున్నాడు. వారు జీవించడానికి ఏమేమైతే వారికి కావలసి ఉందో, వారికి ఉపయోగపడతాయో వాటన్నిటిని కూడా దేవుడు తన నోటి మాటతో కలగ చేశాడు. దేవుడంటే భయం లేదు మనకి, దేవుడంటే లెక్కలేదు, పెద్దవారంటే గౌరవం లేనట్టు లెక్కలేనితనంగా జీవిస్తున్న మనలో మాత్రమే ఏం చేశాడంటే ఆయన తన స్వరూప్యంలో సృష్టిని ఈ సృష్టిలో మనం చూస్తే చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు చూస్తే ఎంత చూసినా తనువు తీరదు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో మనకు జరిగినటువంటి సంఘటనలను జ్ఞాపకం చేసుకొని మనం అనేక మారులు దుఃఖపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సృష్టి ఆయన స్వరూపంలో మనలను నేల మట్టి నుంచి తీసి ఆయన పోలికలో మనలను చేసుకున్నాడు. ఎందుకనండి అంత అవసరం దేవునికి ఏముంది? ఆకాశంలో ఆయన్ని స్తుతించడానికి, ఆయన సింహాసనం ఎదుట ఆయన గణపరచటికి కోట్ల అన్నట్టు అనేకమైన దేవదూతలు ఉన్నారు కదా. మరి ఆయన స్వరూపంలో మనల్ని ఎందుకు చేశాడంటే మనకు నచ్చినట్లుగా మనం బ్రతకటానికి కాదు, మనకు నచ్చినట్లుగా మనం జీవించడానికి ఆయన మనల్ని చేయలేదు. మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వ బ్రతుకులో మగ్గిపోతున్నప్పుడు వారి కన్నీటిని చూసి ఎవరిని పంపించాడమ్మా? మోషేను పంపించాడు. మోసే ఏ స్థితి నుంచి పారిపోయి వచ్చాడో, ఏ ప్రదేశం నుంచి పారిపోయి వచ్చాడో అదే ప్రదేశానికి, అదే జనుల మధ్యలో కొంతకాలమైన తరువాత దేవుడు మళ్ళీ తిరిగి మోసేని నడిపించాడు. ఎందుకని? తన స్వరూపంలో చేయబడినటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఆ కన్నీరు కార్చే విధానాన్ని దేవుడు చూసి వారిని విడిపించడానికి మోసేను ఎన్నిక చేసుకుని ఉన్నాడు. మోసే అంత సులువుగా వెళ్ళాడా? చాలా కారణాలు చెప్పాడు. ఎవరికి? నీకు నాకు కాదు, సృష్టినే సృష్టించిన ఆ సృష్టికర్తకు సాకులు చెప్పాడు. నేను వెళ్ళలేను, నేను మాట్లాడలేను, నాకు నత్తుంది, నేను మాట్లాడలేను, నాకు బలం లేదు, ఎన్నో కారణాలు చెప్పిన ప్రతి కారణాన్ని కూడా దేవుడు సరిచేసి తనని ఒక సాధనముగా నిలబెట్టి ఉన్నాడు. మనం ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం అందరం కూడా రక్షించబడిన వారిని. మనం అందరం కూడా ఆయన రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందుతూ అనుదినము నేను నీ బిడ్డనని మనం ఆరాధనకు వస్తూ వెళుతున్నటువంటి ఆయన బిడ్డలమే. కానీ అన్న దగ్గరే చాలా అర్థం ఉంది. మనం చదువుకున్నప్పుడు ఫుల్ స్టాప్లు,
కామాలో, లేకపోతే ఇలా గీత గీసి కింద డాటు, ఆశ్చర్యార్థకాలు, ఇవన్నీ కూడా చాలా విలువైన వాటిని సూచిస్తూ ఉంటాయి. మన బ్రతుకుల్లో కూడా అంతే. మనం ఉపవాసం ఉంటాము, కన్నీటితో ఉంటాము, మన శరీరాన్ని ఆయాసపరుచుకుంటాము, మన ఆత్మలను కన్నీటితో కృంగిపోయేలాగా చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో నిజమైన ఉపవాసం ఎలాగ చేయాలో మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనిషి యొక్క ఉపవాసం చేయనప్పుడు ఏదో అన్నం తినుకోకుండా 2 రోజులు 3 రోజులు ఉండిపోతే ఏం కాదులే. ఎందుకంటే స్త్రీలకు బాగా ఎక్కువ ఉపవాసాలు ఉంటారు, పురుషులు ఎవరు కూడా అంత త్వరగా ఉపవాసాలు ఉంటారు. అంత త్వరగా మనం ఉపవాసాలు ఎందుకు చేస్తామో తెలిసిన, మన భర్త తిట్టినప్పుడు, తండ్రి తిట్టినప్పుడు, తల్లి తిట్టినప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళు నిందలేసినప్పుడు పస్తులుండిపోతాం అలిగి. అందుకని మనం త్వరగా ఉపవాసాలు చేయడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ ఉపవాసం చేసేదానికన్నా ముందు మన బ్రతుకు ఎలాగా ఉంది, మన బ్రతుకు దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని మాట ఎలా చెప్తా ఉంది, నీ మందిరమునకు పోయినప్పుడు, ఏ మందిరమునకు? దేవుని మందిరమును పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మన ప్రవర్తన సరిలేకుండా, మన నడవడిక సరిలేకుండా, మనకు నచ్చినట్లు జీవిస్తూ, మనకు నచ్చిన విధంగా మనం బ్రతుకుతూ, మరి స్వేచ్ఛా జీవులం కాదని ఈ లోకంలో లేనటువంటి స్వేచ్ఛలన్నిటిని పొందుకొని అనుభవించేసి దేవుడికి అవిధేయతగా జీవించి మరి 3 దినాలు వచ్చి ఉపవాసం ఉంటే దేవుడు అంగీకరిస్తాడంటారా? అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయముతో ఆయనకి ఇష్టకరంగా జీవించుతూ, ఆయనకి నచ్చినట్లు బ్రతుకుతూ, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉపవాసం ఉండి తమ శరీరాలను నలగొట్టుకుంటూ తన ఆత్మలకు రక్షణ మరింత ఎక్కువ కావాలని ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తుంటాడు. అబద్ధం అంటారా ఇది? నాకు నచ్చినట్లుగా ఈ లోకానుసారంగా జీవించి, నాకు ఇష్టానుసారంగా నేను బ్రతికి, హేయమైన కార్యాలన్నీ నేను చేసుకుంటూ పోయి, అయ్యో ఈ నెలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, సంఘంలో నేను కనబడాలి, పాస్టర్ గారి దగ్గర హాజరేయించుకోవాలని వచ్చి ప్రార్థనలో కూర్చుంటే దానికి ఫలము రాదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది, మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. పురుషులైన వారు, స్త్రీలైన వారు, యవన బిడ్డలు, పరిచర్య చేసే స్త్రీలు, చాలా రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటారు. వారందరూ ఉపవాసాలు ఉంటున్నారు, వారందరూ జీవిస్తున్నారంటే ముందుగా వారు మాదిరి కలిగి జీవిస్తూ ఉన్నారు. మాదిరి లేకుండా, వారి జీవితంలో నవీన స్వభావము లేకుండా, వారు క్రొత్తగా రక్షించబడకుండా, నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నీకు తెలుసండి? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. మన పుట్టుకతోనే దేవుడు అంటే మనకు తెలుసా? ఒక యవన ప్రాయం లేదంటే చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు పెంచే పెంపకంలో నుంచి వస్తే అది దేవుని పట్ల మనకు బోధించబడతా ఉంటే దేవుడు అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. నవీన స్వభావం లేకుండా మనం ఎన్ని కార్యములు చేసినా అది వ్యర్థము. మన బ్రతుకు మార్చబడకుండా, మన బ్రతుకులో దేవునికి నచ్చినట్లుగా మనం లేకుండా, మనం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత కన్నీరు కార్చినా, మన మోకాలు ఎంత నలిగిపోయినా అది వ్యర్థమే. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. వాక్యం చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎలా ఉండాలంటండి? ఈ 2 వచనాల్లో మనకు చాలా అర్థవంతమైన మాటలు
మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఎలాగుండాలి, వేటిని విడచాలి, వేటిని పట్టుకొని ముందుకు నడవాలి అనేది క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో క్రిస్టియానిటీ అనేది అందరికీ కూడా ఒక చులకన భావం కలుగుతూ ఉంది. అనేక మంది నేను కార్యాలు చేస్తాను, నేను అవి చేస్తాను, పలానాది ఇక్కడ అది జరుగుతుంది, పలానాది ఇక్కడ ఇది జరుగుతుందని పరుగులాడుతున్నారు తప్ప, కానీ వారి జీవితం ఎలాగ రూపించబడింది, వారి జీవితం ఎలా మాదిరికరంగా ఉన్నదనేది ఆలోచన చేయలేకపోతున్నారు. కల్పన కథల వైపు ఎక్కడైనా ఏదైనా అద్భుతములు జరిగితే అది దేని ద్వారా జరుగుతుంది అనే ఆలోచన లేక పరుగులెడతా ఉన్నారు. పాత జీవితాన్ని విడిచిపెట్టరు. దేవుడి సన్నిధిలోకి వస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని నామాన్ని గణపరుస్తారు, వాక్యం చదువుతూ ఉంటారు. ఈ గుడి మెట్టులు దాటితే మళ్ళీ ఏ జీవితం అండి? పాత జీవితము. ఏ జీవితానైతే నువ్వు విడిచి, ఏ జీవితానైతే నువ్వు అసహించుకొని, ఏ జీవితానైతే ఇది నాకు వద్దు, నా జీవితం నూతనంగా మార్చబడాలి, నా జీవితంలో ఒక ప్రాధాన్యత ఉండాలని నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో ఆ జీవితంలో ఎవరు కూడా నిలబడలేకపోతున్నారు. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏమంటుందండి? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఆ పదానికి అర్థం ఎవరికైనా తెలుసా? పరిత్యజించి అంటే దాన్ని విడిచిపెట్టాలి, లేదంటే వదిలేయాలి. ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, అటువంటి జీవితాన్ని దేవుడు మన నుండి ఆశించట్లేదు. ఇశ్రాయేలు ప్రజలను మరి అనేక సంవత్సరములు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించినప్పటికీ వారు వేటిని విడిచిపెట్టలేకపోయారు. దేవుని చేత ఆ మహిమతో నివసిస్తూ ఆ మేఘస్తంభంలో ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నతను ముందుకు నడిపించి ఆ సముద్రమును పాయలుగా చేసి 40 సంవత్సరములు నడిపించినా కూడా దేవుని సత్యాన్ని వారిలో నిలుపుకోలేకపోయినారు. హేయమైన క్రియలను వారు విడిచి రాలేకపోయారు. వారు మనుషులుగా వచ్చారు, కానీ ఐగుప్తిలో ఉన్న సుఖభోగములను వారు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ జలసాలు, ఆ ఆనందాలు, ఆ సరదాలు వారిని ఏం చేశారంట? వారు మనసులో మోసుకొని వచ్చి ఉన్నారు. కాబట్టే ఆ ఎడారిలో అనేక మంది గాలికి రాలిన పక్షుల వలె రాలిపోయారు. వారిలో ఏమి లేదు, నవీన స్వభావం వారిలో లేకపోయింది. విడిచిపెట్టవలసిన వాటిని వారు విడిచిపెట్టలేకపోతున్నారు. కాబట్టి నేటికి కూడా చాలామంది అయ్యో నేను ప్రార్థనకి వెళ్తాను, నేను ఎంత భక్తిగా జీవిస్తాను, అయ్యో నేను ఎంత మంచిగా ప్రవర్తిస్తాను, ఎదుటి వారికి సాయం చేయటంలో నేను ఎంత చక్కగా ముందుకుంటాను అని అనుకుంటూనే ఉంటారు. కానీ వారిలో నిజమైన మారు మనసు అనేది వారిలో ఉండదు. ఆ నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోలేకపోతున్నావు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఈ పైకప్పుల వరకు కూడా చేరలేకపోతుంది. నువ్వు గుండెలు బాదుకొని ఏడుస్తున్నావు, కానీ నీ మొర దేవుడు ఆలకించడానికి అవకాశం లేదు. ఎందుకని? నీ మనస్సు మారలేదు, నీ బ్రతుకు మారలేదు, నీ క్రియలు మారలేదు, ఎదుటి వ్యక్తితో నువ్వు మాట్లాడే విధానం మారలేదు, ఎదుటి వ్యక్తిని చూసే నీ కన్ను దృష్టి బాగాలేదు. ఎప్పుడు చూసినా ఆ వ్యక్తి అలాగా, ఈ వ్యక్తి ఇలాగా, వారు ఎదుగుతుంటే మనం ఓర్చలేము, ఒకరు బాగుపడతా ఉంటే మనం ఓర్చుకోలేము. మరి ఈ మనసుని ఏమని చెప్పుకోగలుగుతాం? అది నవీన స్వభావం కలిగిన వారు అంటామా? ఇశ్రాయేలు ప్రజలు అలాగ ఉన్నారు. కాబట్టి వారు ఎంత కన్నీరు కార్చి ఆ బానిసత్వుల నుంచి వచ్చిన ఆ కానాను దేశాన్ని వారు చూడలేకపోయారు. వారి అవిధేయతలే, వారు చేసేటువంటి ఆ పొరపాటులే, వారు చేసేటువంటి ఆ నిర్లక్ష్య స్వభావం వలనే వేటినైతే విడిచిపెట్టి రావాలని దేవుడు ఆశించాడో వాటిని విడిచిపెట్టలేదు. కాబట్టి వారందరూ కూడా అక్కడ హతమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 2వ వచనముగా జ్ఞానము కలిగిన నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున
నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేనిని ధరించుకోవాలమ్మా మనము? ఇహలోకంలో ఏ వస్త్రాలు ధరించుకుందామా, ఏ ఆభరణాలు అలంకరించుకుందామా, ఏ మేడలు కట్టుకుందామా అని వీటి కొరకు, ఇహలోకమైన సుఖభోగముల కొరకు మనం వెంపరలాడినంతసేపు కూడా మనము తాత్కాలికంగా సమాజంలో నలుగురికి కనబడటానికి ఉపయోగకరంగా ఉంటాము. కానీ రేపటి దినాన నువ్వు నేను మరణిస్తే ఈ ఆత్మ దేవుని చెంతకి నేరుగా వెళ్తుందని ఎవరైనా చెప్పగలరా? ఈ భూమి మీద బతికే నరుడు ఏ మానవుడు కూడా 100% నేను దేవుడితో ఉంటాను అని ఎవరు చెప్పలేరు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో మనము చిన్న చిన్న అవిధేయతలు కలిగి జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనం సంపూర్ణమైన వారంగా మనము పిలవబడలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునడి. అంత మాట ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు? అయ్యో, పౌలు గారు కూడా సాధారణ మనిషే కదా. అయినా కూడా ఎన్నో దేవుని భక్తులను, ఆయన ప్రజలను హింసించి వెతికి హతమార్చిన వాడే కదా. మరంత మాట ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు? దేవుని ప్రజలు ఎక్కడున్నారని వెతికి ఆ ఇళ్లల్లో నుంచి బయటకు లాగుకొచ్చి వారిని హతము చేసినటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితం ఎలాగుందంటండి? నవీన స్వభావం, క్రొత్త మనసు, కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు. నీ తలంపులు మారినంతసేపు, నీ ఆలోచనలు మారినంతసేపు, నీ బ్రతుకు విధానం మారినంతసేపు నీవు దేవుని సన్నిధిలో పడి ఏడ్చినా అది వ్యర్థమే. అందుకే అంటాడు యేసుక్రీస్తు, ప్రభా నీ నామాన్ని మేము ఎన్ని అద్భుత కార్యములు చేయలేదయ్యా, నీ నామాన్ని దెయ్యాలు ఎలగొట్టలేదయ్యా, నీ నామాన్ని అద్భుత కార్యములు చేసాం కదంటే ఆయన ఏమంటాడంటండి? చెప్పాలి. ఆయన ఏమంటాడంట? మీరెవరో నాకు తెలియదు, మీ మీద ఉమ్ము వెయ్యబడక ముందే మీరు ఇక్కడి నుంచి పొండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకని? వారిలో ఏ స్వభావం లేదంటండి, మారిన మనస్సు లేదు వారిలో. మారినటువంటి స్వభావము లేకుండా నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకొని చేసినా అది మన కనులకు ఇంపుగా ఉంటాయి తప్ప దేవునికి మాత్రం అది చేరదు. బైబిల్లో మరి మనం చాలా సుపరిచితంగా చాలాసార్లు మనం వింటూ ఉంటాం. స్త్రీల యొక్క పాత్ర బైబిల్లో కొంతగా ఉన్నా చాలా బలముగా వాడబడింది. స్త్రీల పాత్ర తక్కువగా పోషించిన ఘనముగా జరిగించాడు దేవుడైన. మనం ఉదాహరణగా చెప్పుకుంటే అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ మనం పర్టికులర్గా టక్కుమని గుర్తొచ్చేది మాత్రం ఎస్తేరు, హన్నా ఇలాంటి వారు మనకి గుర్తొస్తూ ఉంటారు. వారు స్త్రీలే. మనం సాధారణంగా చెప్తూ ఉంటాం, ఆడదాని వల్ల ఏమవుతుంది, ఆడదాని వల్ల ఏమవుతుంది అంటారు. కానీ ఆడదానిలో ఉన్నటువంటి, ఒక స్త్రీలో ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానిలో ఎవరైతే నిలబడతారో, ఎవరైతే పూనుకొని ఉంటారో అటువారు కార్యములు తప్పక పొందుకుంటూ ఉంటారు. ఎస్తేరు రాణిగా ఎంపిక చేయబడినప్పుడు మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకుంటే అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. వస్తీకి బదులుగా రాణిగా ఎంపిక చేయబడింది. ఎస్తేరు జీవితం ఎలాంటిది? హట్టహాసాలు కలిగి, వైభోగాలు కలిగి, లేక గర్వంతో ఉండి నాకేంటిలని జీవించే వ్యక్తి కాదు తను. సాత్వికంగా తగ్గించుకొని మనసు దీనత్వము కలిగి అలాగ ఉంది. కాబట్టి దేవుడి దృష్టికి తను ఎలాగ ఎంపికైందమ్మా? గనురాలుగా, ఒక రాజుకు భార్యగా దేవుడు ఎస్తేరుని చేసి ఉన్నాడు. ఎస్తేరుకు సమస్య రాలేదా? ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించలేదా? ఎస్తేరు ఉపవాస దినాలను ప్రకటించి తన పిన్న తండ్రి అయిన మొర్దెకై యొక్క సంరక్షణ కొరకై తన యూదా జనాంగానంతటిని కాపాడుకొనుటకు దేశమంతటిని కూడా ఏం చేసింది? ఉపవాసము ప్రకటన చేసింది. ఎవరైనా తిక్కరించారా?
ఎవరైనా వెనుకాడారా? చిన్నలేమి పెద్దలేమి ప్రతి వారు కూడా ఉపవాసం ఉండి మరి ప్రార్థించినప్పుడు రాజ్ఞాజం మరి జారీ అయిన తర్వాత దాన్ని తిరిగి ఎవరైనా మారుస్తారా? అంత సహవాసం ఎవరైనా చేస్తారా? మన మంత్రి గారు కానీ మన సీఎం కానీ ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు నీలంటోళ్ళు నాలంటోళ్ళు వెళ్ళి, ఏంటండి మీరు ఎలా రాసేసారు ఆజ్ఞ, మేము ఎలా బతుకుతాము, దీన్ని తిరగరాయండి అంటే అక్కడ దాకా అసలు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. కానీ ఎస్తేరు ఎలా వెళ్ళగలిగింది? తను ఒక మాట అంటది, నేను నశించినా నశించిపోదును, అయినను తెగించి నేను రాజు యొద్దకు వెళ్ళి రాజుతో మాట్లాడుతానని చెప్తా ఉంటుంది. ఎందుకని? తనలో ఏముంది? తనలో పట్టుదల ఉంది, విశ్వాసం ఉంది. దేవునిలో అట్టి విశ్వాసం కలిగి నవీన స్వభావం ధరించుకున్నది కానుకనే తన జీవితం మార్చబడిందా? బేదరాలుగా ఉన్నప్పుడు ఒక బ్రతుకు, రాజస్థానంలోకి వెళ్ళి మహారాణిగా బతుకుతున్నప్పుడు ఒక బ్రతుకు బ్రతికిందా? తను ఎల్లప్పుడూ కూడా తగ్గించుకొని తన స్వభావాన్ని మార్చుకోకుండా, వేటికి కూడా వెంపరలాడుకుంటా, సుఖభోగాలు చూసి ఆశపడకుండా తన వ్యక్తిత్వాన్ని తను కాపాడుకుంది. తన ఉనికిని తను పోగొట్టుకోలేదు. అట్టి మనసు గలిగినది కాబట్టి ఆ రాజాజ్ఞ సైతము ఎస్తేరు మార్చగలిగింది. ఉపవాసం ఉండి చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరూ కూడా అన్నపానములు ఏమి పుచ్చుకొనకుండా ఉపవాసం ఉన్నారు కాబట్టి వారు ఆ రాజాజ్ఞ మొర్దెకైకు ఏర్పాటు చేయబడిన ఆ ఊరిని తిరిగి ఎవరికి వెళ్ళిందండి? ఎవరైతే మొర్దెకైకు ఏర్పాటు చేసి ఉన్నాడో అట్టి హామానికి అది తిరిగి. అందుకనే దేవుని వాక్యం చెలవిస్తుంది. మనం చాలా సులకనగా భావిస్తూ ఉంటాం. ప్రార్థన అంటే చాలా ఆలస్యంగా, అందులోనూ పర్టిక్యులర్గా మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరిని నేను మీరు మీరు నేను అని చెప్తాకి సరిపోమాను. ఎందుకంటే ఒక మనిషి పట్ల తీర్పు తీర్చుటకు మనము ఎపాటి వారము? తీర్పు తీర్చేవాడు ఆయనే. కాకపోతే దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నప్పుడు, అనేక మార్లు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యానికి లోబడకట నువ్వు జీవిస్తే కనుక నీ జీవితం ఎలాగైపోద్దమ్మా? ఎందుకు పనికిరానంటి వారుగా. మన కష్టం వచ్చినప్పుడు దేవుడు కూడా మన వైపు చూడు. ఎందుకు? నీకు అనేక మార్లు అవకాశం ఇచ్చాడు ఆయన. అనేక సార్లు నువ్వు మారాలని వాక్యంతో, పాటలతో, ఇతరులతోటి, మరి టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా వాక్యాలు అనేక సార్లు నీకు విరివిరిగా ఇచ్చినా కూడా నువ్వు దేవుని సన్నిధికి ఎంత దూరముగా ఉంటున్నావో ఆలోచన చేసుకోవాలి. నీ మనసు దేవునికి ఎంత దూరంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకుని ఉండాలి. ఇహలోకమైన వాటి మీద ఉన్నటువంటి ఆశ, ఇహలోకములో ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని కొనియాడబడాలని ఈ నేటి సమాజంలో ఆయన బిడ్డలుగా చెప్పుకుంటున్నామే తప్ప ఎవరిలోనూ ఆయన వారసత్వం లేదు. ఈ లోకంలో నుంచి ఎన్నిక చేయబడినటువంటి మనము, వేరుపరచబడినటువంటి మనము ఇంకనూ ఇతరుల వల్లే మనము జీవిస్తూ ఉన్నాము. ఎవరైనా నిన్ను చూసి ఒక వ్యక్తి రక్షించబడగలుగుతుందా? ఎవరైనా నిన్ను చూసి, నీ మాదిరిని చూసి, నీ ప్రవర్తన చూసి, నీ చూసే విధానాన్ని చూసి, నువ్వు చూపించే ప్రేమను చూసి ఏ ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందంటే ఈ లోకంలో ఎవరి సాధన వారదే, ఎవరు బ్రతుకు వారదే. దేవుని కొరకు ఎవరు కూడా ప్రయాసపడట్లేదు. కన్నీరు కార్చి రోధించేవారు సమాజంలో తగ్గిపోతూ ఉన్నారు. ఆనాడైతే ఎవరైనా ఎక్కడైనా కష్టం వచ్చిందంటే అందరూ పోగైపోయేవారు. సమాజంగా కూడుకొని ఎలుగెత్తి కన్నీరు కార్చి ప్రార్థించేవారు. నిన్నవే పట్టణానికి కష్టం వచ్చిందా లేదా? దేవుని ఉగ్రత వచ్చిందా లేదా? దేవుడు పంపించాడా లేదా? ఏమైనా వెళ్ళారా? స్టెప్పులుగా నీకులాగా నాకులాగే అక్కడ దాకెళ్ళి బ్రేక్ తీసుకొని మళ్ళీ ముందుకు నెట్టుతా ఉంటే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ స్టాప్. ఎందుకని? నినివే పట్టణం ఎలాగుంది, దాని స్థితిగతులు ఎలాగున్నవి అవన్నీ చూసి కూడా దేవుని యొక్క భక్తుడే కూడా వెనకంచి వేశాడు. అయినా దేవుడు విడిచిపెట్టాడా?
వికసించే పువ్వు ఎండిపోతేనే, ఇందాక మా అభిగాడు మా బాబు అక్కడెక్కడో పక్షి చచ్చిపోయిందంట, డాక్టర్ గారింటి కూడా మరి ఎక్కడో దారిలో మరి నాకు తెలియదు, వచ్చి దిగాలుగా కూర్చున్నాడు. లోపలికి నడవరా, నానమ్మ వచ్చింది బాబు అంటే సంతోషం లేదు. తిందిగాని రా బాబు అంటే నాకు వద్దంటాడు. కారణం ఏంటి అంటే చెప్పడు. తర్వాత తెలిసింది అక్కడ పక్షి చచ్చిపోయింది, అందుకోసం ఇటు దిగులుగా ఉన్నాడు. చిన్న పక్షి చచ్చిపోతేనే వాడు ప్రాణం విలవిల్లాడిపోతే, మరి నీవు నేను ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు, ఆయన స్తుతించవలసిన స్థితిలో ఉన్నవారము, నూతన స్వభావం కలిగి బ్రతకవలసినటువంటి మనము తిరిగి దేనికైతే మరి ఎల్లగొడదో దాని వైపే మనం మరలిపోతూ ఉంటే దేవుడు ఎంత దుఃఖపడతా ఉంటాడు. నిన్ను చూసి దేవుడు ఎంత కన్నీరు కారుస్తూ ఉంటాడు. బ్రతుకులు మారకుండా, బ్రతుకులలో గుణపాఠాలు లేకుండా, జీవితంలో మార్పు లేకుండా ఉపవాసం ఉంటే అది ఫలింప చేయదండి. ఉపవాసం ఎందుకుంటాం మనము? ఉపవాసం దేని కొరకు ఉండాలి? ఉపవాసం ఎలాగుండాలి? అనేక మంది సేవకుల చేత మనకి ధారాళంగా విరివిడిగా మనకు దొరుకుతున్నా దానిని మనం పాటించలేకపోతున్నాం. ఒకరంటే ఒకరు పడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేము, ఒకరి మధ్య సంబంధాలు బాగోవు. ప్రభువా అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడండి. ముందు నీ మనస్సు మారాలి, నీ బ్రతుకు మారాలి, తోటివారి పట్ల నీకున్న గుణలక్షణాలు మారాలి. ఇవన్నీ కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ ఉంటావో, ఎస్తేరు తన స్వార్థం కోసం ఉపవాసం ప్రకటించిందండి. తన స్వార్థం కోసము ఆఖరికి నశించిపోయినా పర్వాలేదు, తన ప్రాణాన్ని కూడా ఒక రీతిగా త్యాగం చేసింది. ఎవరి కోసము? తన కొరక, తన దేశ క్షేమం కొరకు, తన స్వజనుల రక్షణ కొరకు, తన తండ్రి అయిన మరి తండ్రిగా ఆదరిస్తున్నటువంటి మొర్దెకై కొరకు రాజాజ్ఞ సైతము మార్చివేసింది. నీ పరిస్థితులను నువ్వు మార్చగలుగుతున్నావా? నీ ప్రార్థనతో నీ కుటుంబాన్ని మార్చగలుగుతున్నావా? నీ ప్రార్థన శక్తి చేత నీ బిడ్డలను రక్షణలోకి నడిపిస్తూ ఉన్నావా? యవ్వనులు నశించిపోతూ ఉన్నారు, అన్యులు నశించిపోతున్నారంటే అర్థం ఉంది. దేవుడు నమ్ముకొని రక్తమాంసంలో పాలు పంపులు పొందుకుని ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి దేవుని గణపరిచిన వారి బిడ్డలే ఈ లోకములో కలిసిపోతూ ఉంటే నీ భక్తి ఇంకెక్కడుంది? నీ ఆత్మరక్షణ ఎక్కడుంది? దేవుని రాకడొచ్చినప్పుడు తిరగలి ఇసిరివారు ఒకరు ఇసురుతా ఉంటే ఇసిరివాడు ఎత్తబడతాడంటే దాన్ని తోసేవాడు విడవబడతా ఉంటాడు. ఒకడు భుజిస్తూ ఉంటాడు, ఒకడు వడ్డిస్తూ ఉంటారు. వడ్డించేవాడు ఎత్తబడతాడు, తినేవాడు విడవబడతాడు. ఎందుకని? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేకుండా ఎవరెవరో వస్తావంటే, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు మా కోసం ప్రార్థన చేయండి, ఉన్న ఇంటిలో మోకరించి ప్రార్థన చేయలేనటువంటి నువ్వు ఎక్కడెక్కడికో పరుగులాడతావు. ఎందుకు? కల్పన కథల వైపు పరుగులాడుతూ ఉన్నావు. నువ్వు మనసు స్ఫూర్తిగా నీ మనసు దేవునికి అర్పించి, నీ మనసు దేవుని మీద లగ్నము చేసి ఆయన స్తుతిస్తే చాలు, ఆయన నీ పక్షాన యుద్ధము చేస్తానన్నాడు. కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటాం, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఎక్కడలేని దుఃఖానంతా వలకపోస్తూ ఉంటాం. బయట నీ బ్రతికి ఎలాగుంది? బయట నిన్ను చూసి అనేకులు ఏమని చెప్పుకుంటూ ఉన్నారు? నీ మాదిరి ఏమైపోతుంది? నీ మాదిరి ఎలా కనపరుస్తున్నావు? దేవుడి సన్నిధిలో ఉంటే ఒకలాగా, బయట ఉంటే ఒకలాగా జీవిస్తే ఆ జీవితం నీకు ఆనందాన్ని ఇస్తుందేమో, కానీ దేవుడు ఎన్నడూ కూడా దాన్ని మెచ్చడు. అందుకే ఉపవాసం ఎలాగుండాలని యెషయా 58లో మనకి నిన్న చదివేము. ఉదయకాలంలో దేవుని దాసులు చెప్పారు, నిన్న సహోదరులు డాక్టర్ గారు చెప్పారు, అనేక మారులు మనం విన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ వచనం లేకుండా ఏ ఉపవాస ప్రార్థన కూడా మనము జరుపుకోము. అవునా కాదంటారా? మూల స్తంభం ఏది? యెషయా 58:1 నుంచి మరి కొన్ని వచనాలు. ఇవన్నీ కూడా ఉపవాసమే ఎలాగుండాలో మనకు నేర్పిస్తూ ఉంటుంది, మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తూ ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా వింటున్నావే, ఇంకనూ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ స్థానం ఎక్కడుంది? నీ చోటు ఎక్కడుంది?
నువ్వు ఏ స్థలంలో కూర్చొని ఉన్నావు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ప్రతి వారికి కూడా ఒకే రీతిగా మేలు చేయడానికై, ఆయన ప్రేమ చూపటానికైనా, ఆయన ఉగ్రత కలగ చేయడానికైనా ఆయన ఒకే రీతిగా కనపరుస్తూ ఉంటాడు. నీవు నేను వ్యత్యాసం చూపవచ్చు, నువ్వు నేను స్వార్థంగా ఆలోచించవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమలో ఏ మార్పు లేదు. దాన్ని నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీవు జీవించే నీ జీవితము, నువ్వు బ్రతికే నీ బ్రతుకు, నువ్వు చూసేటువంటి నీ చేసే పనుల శ్రేష్టల వలనే నీవు కార్యములను పొందుకోలేకపోతున్నావు. 2 వారాలు 3 వారాలు 7 వారాలు నీ బ్రతుకంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నీ బ్రతుకులో నవీన స్వభావం లేకపోతే, దేవునికి ఇష్టకరంగా నువ్వు లేకపోతే, దేవుడికి నచ్చినట్టుగా నీవు జీవించకపోతే నీ జీవితం ఎలాగుంటుందమ్మా? పైన రంగులు అద్దుకుంటాం కదా, పండగలు వచ్చినప్పుడు ఇళ్ళకి వేస్తాం కదా, మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. దేవుడు అదే ఆశించట్లేదు నీ నుంచి, దేవుడు అది కోరుకోవట్లేదు నీ నుంచి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించినన్నాడు ఆయన? మీరు వివాదంలో ఆడుకుంటూ, కలహాలు పడుతూ, ఇతరుల మీద స్వార్థం కలుగుతూ, ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, మీకు నచ్చినట్టుగా మీరు బ్రతుకుతూ ఆ 1 గంట వచ్చి ప్రభువా నేను నీ యెదుట ఎంత భక్తిగా జీవించాను, నేను నీ బిడ్డనయ్యా అంటే దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు అంగీకరించడండి. అటువంటి ప్రార్థన ఆయన ఆలకించడు. విరిగి నలిగిన హృదయము కలిగి ఎవరైతే దేవుని స్తుతిస్తారో అట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అట్టి వారు చేయు మేలులను దేవుడు చూస్తూ ఉంటాడు. అలాంటి వారు చేసే ప్రార్థన వారి జీవితం ఎలాగుంటుందంటండి? వేకువ చుక్క వలె ఉదయిస్తూ ఉంటుంది. ఎప్పుడు నీకు అదే బ్రతుకు, ఎప్పుడు చూసిన శ్రమలు, ఎప్పుడు చూసిన కన్నీళ్ళు, ఎప్పుడు చూసిన బాధలు, ఆరోగ్యం బాగోదు, పరిస్థితులు బాగోదు, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు. ఉపయోగం ఏది? ఫలితం ఏది? ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నామే. అయ్యో నా బ్రతుకు ఎందుకు మారలేదు, అయ్యో నా జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదు, అయ్యా నీ ఎదుట నేను ఏమో మార్చుకోవాలని ఎవరైనా అడుగుతున్నారా? అమ్మా ప్రార్థనకు రామంటే వచ్చేస్తానండి పాస్టర్ గారు, ఈ వారం వచ్చేస్తానండి అంటారు. 2వ వారం కాపాడుతారా? వారు కనిపించరు. వాళ్ళు విసులుబాటు చూసుకొని, వారు అనుకూలతను చూసుకొని దేవుని ఆరాధించడానికి పైగా వస్తున్నారే కానీ దేవుడి ఇట్టి సమయం పోతే తిరిగి రాదని ఎవరు కూడా ఆలోచన లేదు. కాలం ఎలాగుంది, బయట సమాజం ఎలాగుంది? దుర్మార్గంతో నిండిపోతూ ఉంది, కల్మషంతో నిండిపోతూ ఉంది. నీ బిడ్డలను నువ్వు ఎలా కాపాడుకుంటావు? నీ జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావు? అపవాదు ఒక్కసారి సంధించడం మొదలు పెడితే దాని నుంచి తప్పించబడే నీ శక్తి నీకు సాలదు. అందుకనే నీ మనసు మార్చుకొని నువ్వు దేవుని మీద ఆధారపడితే తప్ప నువ్వు చేసే ప్రార్థన కూడా జవాబు నీకు ఇవ్వడు. నా సహోదరులారా, దేవుడు వాక్యాన్ని మనకి అందించినప్పుడు, దేవుడు వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచన ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ మనసు దానిని స్వీకరించుతుందా లేదా అని ఆలోచన చేసుకుంటే చాలామందికి స్వీకరించదండి. దేవుడు వాక్యం సూటిగా మాట్లాడితే హృదయాలను నొచ్చుకుంటుంది. ఎందుకని? దేవుడు మాట ఎలాంటిది అంటే 2 అంచులు గల ఖడ్గము వంటిది, అగ్ని వంటిది. అది ఒక్కసారి నీతో మాట్లాడుతూ మొదలెట్టినప్పుడు నీ హృదయ అంతరంగంలో అది ఏం చేస్తుందంటండి? పరిశీలించి దాని లోపల నీ చేసిన పాపం ఏమైతే ఉందో, నీ బ్రతుకు ఏదైతే ఉందో దాన్ని లాగి తీస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నావు. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి ఇది నాతో మాట్లాడుతుందని ఎవరైతే తన మనసు మార్చుకొని వారి రూపాంతరం చెందుతారో అట్టి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇకనైనా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు.
ఎందుకంటే ఉదయకాలం చూసిన మనిషి సాయంత్రానికి కనిపించట్లేదు. ఉదయాన మాట్లాడిన వ్యక్తి మరుసటి రోజు మాట్లాడే అవకాశం ఉండలేదు. అపాయం ఎటు నుంచి వస్తుందో, మృత్యువు ఎటు నుంచి వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అయినను కూడా మనం ఎలాగున్నామంటే సిద్ధపాటు కలిగి దేవునికి ఇష్టకరంగా దేవుడికి నచ్చినట్టుగా ప్రార్థన చేసుకుంటూ మాదిరి కలిగి అనేక మంది రక్షణ నడిపించేటివారుగా ఉన్నామా? నిర్లక్ష్యము, ఆలస్యము. దేవుడి సన్నిధిలో ద్వారాలు తెరవబడినాయి అంటే ఎవరిలో ఉంది వేగిరిపాటు? ఎవరిలో ఉంది ఆశ? అయ్యో పలానా టయానికి మందిరాలు తెరవబడతాయే, దానికంటే ముందు నేను వెళ్ళి ఆశతో దేవుడి కొరకు చూడాలని ఆశ ఎవరిలో ఉంది? పాటలన్నీ అయిపోవాలి, ఆరాధన అంతా అయిపోవాలి, సాక్ష్యాలన్నీ అయిపోవాలి. లాస్ట్లో ఎప్పుడు ఆమేన్ అనేసరికి వస్తాం. అది క్రమం అంటారా? అది దేవుని స్తుతించే విధానం అంటారా? అది నువ్వు మారిన నీ బ్రతుకు అంటారా? పెళ్లి కుమార్తె ఎప్పుడు వస్తుందమ్మా? పెళ్లి కుమారుడి కంటే ముందుగా సిద్ధపడి అలంకరించుకొని వరుడికి ఎలా కావాలో అలా నచ్చినట్టుగా జీవిస్తే వరుడు వచ్చి పక్కన కూర్చొని వివాహం చేసుకొని తన వెంబడి తీసుకువెళ్తూ ఉంటాడు. అవునంటారా కాదంటారా? నేను ఈ చీనిగిన బట్టలతో ఉంటాను, ఈ చింపురి జిట్టుతోటే నేను జీవిస్తాను, నేను ఇలాగే వస్తాను, నచ్చితే చేసుకోలేకపోతే లేదంటే వరుడు వివాహం చేసుకుంటాడా? బంధాలు శాశ్వతమైనటువంటి వ్యక్తులే మనల్ని తృణీకరించినప్పుడు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి నువ్వు ఎంత లోబడి ఉండాలి, ఎంత లోబడి జీవించాలి. నీ బ్రతుకు ఇంకెంతగా ఆయన కొరకు సాధనము చేసుకోవాలి. ఈ నేటి సంఘంలో ఎంతమంది ఎస్తేర్లు అలా జీవిస్తూ ఉన్నారు, ఎంతమంది హన్నాలు. మరి హన్నాను మనం చూసుకుంటే దుఃఖాక్రాంతురాలే దేవుని సన్నిధిలో పడి ఏడుస్తూ ఉంటుంది. వాక్యం చదువుకున్నామండి అందరముని, వాక్యం విన్నామా? ఎందుకొరకు? తనలో ఏముంది, తనలో ఏ లోపం ఉంది? సంతానము లేదు, గర్భఫలము లేక అనేక మంది తను చూస్తున్న ఆ చూపులను, అనేక మంది ఎగతాళి చేసేటువంటి ఆ మాటలను తన హృదయములో నొచ్చుకున్నాయి. దేవుడి సన్నిధికి వెళ్ళింది, ఏడుస్తూ ఉంది, కన్నీరంతా కూడా కారుస్తూ ఉంది. దేవుడి దాసులు ఏమనుకున్నారు? మొత్తురాలై తనలో తాను మూలుకుంటూ ఉంది. కంఠస్వరం బయటికి వినిపించట్లేదు, లోపల మదన పడిపోతుంది. అది మనుషులకు కనిపిస్తుందా? మనుషులు అంతరంగాలను ఎరగరు. నీ హృదయంలో ఏముందో ఏ మనుషుడు కూడా ఆలోచన చేయడు. నవమాసాలు మోసి కన్నటువంటి నీ తల్లికి కూడా నీ హృదయం ఏంటో తెలవదు. వివాహము చేసుకొని ఈ మళ్ళీ కట్టెలో కలిసేదాకా నీతో జీవించేటువంటి నీ భర్త కానీ నీ భార్య కానీ ఎవరికీ తెలియదు. అయినను మన బాధ చెప్పుకుంటాకి సమయం కోసం చూస్తూ ఉంటాం, అవునా కదా? అయ్యో నా భర్త ఎప్పుడు వస్తాడు, నా బాధ ఎప్పుడు చెప్పుకోవాలి, నా తల్లి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుంది, నా బాధ ఎవరితో పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఈ లోకంలో మనుషులు నీ బాధను అర్థం చేసుకోరు. ఈ లోకంలో మనుషులు నీ కన్నీరు చూసి హేళన చేసి నవ్వుకుంటారు తప్ప కానీ నీ కన్నీటికి తొడవడానికి వారు ముందుకు రారు. అందుకని నవీన స్వభావము ధరించుకొని ప్రాచీనటువంటి ఆ జీవితాలను, పాతకాల బ్రతుకులను తృణీకరించి వాటి మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మనం ఒక నిబంధన చేసుకుంటాం. ఏమని? నువ్వు నిజమైన దేవుడు అని, నేను చనిపోతే తిరిగి లేస్తా, నీతో పాటు నేను జీవిస్తానని, ఈ పాత జీవితాన్ని అంతయు కూడా ఈ నీటిలో విడిచిపెట్టి నూతనముగా నేను జీవిస్తానని వడంబక చేసుకొని దేవుడితో మనం ఒక సంబంధం కలిగి ఉంటాం.
ఆ సంబంధాన్ని నీ జీవితాంతము కూడా నీ నీడైనా నిన్ను మర్చిపోవచ్చు, కానీ నువ్వు దేవునితో చేసుకున్న ఆ మంచి బంధాన్ని, ఆ రక్త సంబంధాన్ని నువ్వు పోగొట్టకుండా ఉండాలి అంటే, నీ ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కన్నీటిని ఆయన చూడాలంటే, నీలో మొదటగా ఉండాల్సింది ఆయనకి ఇష్టకరమైన బ్రతుకు. ఆ బ్రతుకు లేకుండా నువ్వు జీవిస్తే ఆ జీవితం ఆయనకి నచ్చదు. ఎదుటివారు చూసే నీ ముందు నీకు నచ్చినట్టుగా మాట్లాడినా నీ వెనుక అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకు? నవీన స్వభావం నీలో లేదు కనుక, ఆయనకు నచ్చినటువంటి జీవితం నీకు లేదు కనుక. ఎస్తేరు రాజు మనసుకు ఎలాగైతే మెప్పు పొందుకోగలిగిందో, దేవుడి యొక్క దయని ఎలాగైతే పొందుకుందో, ఈ దినాన నీవు కూడా దేవుని దయ పొందుకోవాలి. దేవుని దయ పొందుకోవాలి అంటే నీ మనసు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ తలంపులు మారాలి. అప్పుడు నీవు ఉపవాసం ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మార్చబడిన బ్రతుకులో ఆనందం ఉంటుంది. మార్చబడినటువంటి జీవితంలో ఇతరులను ప్రేమించే స్వభావం ఉంటుంది. మారు మనసు పొందినటువంటి బ్రతుకులో ఇతరులను అర్థం చేసుకునే గుణం ఉంటుంది. అలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నటువంటి నీవు ప్రార్థన చేస్తే దేవుడు తప్పగా నీకు జవాబు దయచేస్తాడు. ఈ నవీన స్వభావం నీకు లేకుండా, పాత క్రియలని విడిచిపెట్టకుండా, పాత బ్రతుకును వదలకుండా మనం కొత్త పండగలకు వస్తాం. ఇంట్లో ఉన్నంతసేపు సిరిగిపోయిన వస్త్రాలు ధరించుకొని, రంగులిసిపోయిన వస్త్రాలు ధరించుకొని, పండగలు అనేసరికి దగ 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 మెరిసే వస్త్రాలను ధరించుకొని ఎలాగైతే కనిపిస్తామో, ఆ మెరుపు ఆ పండగకి కాదండి, ప్రతి దినము నీలో కనబడాలి. ఆ మెరుపు దేవుని కొరకు ప్రయాసపడుట్లో ఉండాలి. ఆ మెరుపు నిన్ను చూసి అనేక మంది సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. ఆ నవీన స్వభావం ఎవరైతే కలిగి జీవిస్తారో అట్టువారు దేవునికి ఇష్టలుగా ఎంచబడతారు. ఎస్తేరు దేవుని దయ పొందుకుంది, రాజు దయ పొందుకుంది కనుకనే తన యొక్క ప్రార్థనకు ఆ దేశ ప్రజలందరూ కూడా ఏకీభవించారు. అమ్మ ప్రార్థన ఉంది కదా, కుటుంబంతో రెండమ్మ అంటే ఏది కుటుంబాలే అయ్యి, అమ్మ నీ బిడ్డను పంపించు పరిచర్య చేయాలంటే ఊరికండి మా పిల్ల రావాలంటే ఇంకెవరో లేరా ఏంటి? ఎక్కడికి? దేవుడి సన్నిధానంలోకి. దేవుడి సన్నిధానంకి రావటానికి కూడా వంతులు వేసుకుంటావు, జీవిస్తూ ఉంటే ఈ జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కడి నుంచో వస్తాయి. నీ జీవితంలో కార్యాలు ఎక్కడి నుంచి జరిగిస్తూ ఉంటాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. తల్లిదండ్రులైనటువంటి మనము పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదైతే నేర్పుతామో అవి పెద్దవారైనప్పుడు కొన్ని సందర్భంలో దారి తప్పినా, ఒకటి రెండు చిన్న చిన్న సొరకలు అడినప్పుడు కరెక్ట్గా సెటర్ అయిపోతారు. ఆ బాబుకి ఎన్ని సంవత్సరాలండి? కనీసం 2 సంవత్సరాలు కూడా నిండవాడికి. ఎవరైనా ఏదని ఇలాగంటే చిటిక్కును పట్టేసుకుంటాడు. 2 సంవత్సరాలే, జ్ఞానం కూడా పెద్దగా ఉండదు. కానీ తన తెలివి ఎక్కడి నుంచి వచ్చింది, తన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను ఏ చేష్టలు అయితే చేస్తుందో అది ప్రతిబింబముగా గర్భాన్ని చీల్చుకొని వచ్చి వాటి క్రియలను కనపరుస్తూ ఉంది. నిన్ను ఏది ఏలుతూ ఉంది? నవీన స్వభావాన్ని ధరించుకొని జీవిస్తున్నావా? నీ పాత రోత బతుకుని అలాగే పట్టుకొని దానిని కప్పివేసుకొని, తోడేలు కప్పుకుంటుంది కదండి గొర్రెబొచ్చు, నేటి సమాజము అలాగే జీవిస్తూ ఉంది. నేను నూతనంగా మార్చబడ్డాను, నేను దేవుని ప్రజలు దేవుడికి ఇష్టంగా జీవిస్తాను, నేను మేలు చేస్తాను, ఆశ్చర్యకార్యాలు చేస్తాను, లేకపోతే నేను సహాయాలు చేస్తాను, ఇతరులకు నేను దానాలు చేస్తామని చెప్పుకుంటూ ముసుకేసుకొని జీవిస్తే దేవుడు మెచ్చడు. కాబట్టి ఈ రాత్రికాల సమయం అందు నువ్వు చేసే ప్రార్థన ఆలకించాలన్నా, నీకున్న శోధల నుంచి నువ్వు తప్పించబడాలన్నా, నీకున్న ఇబ్బందులు తొలగిపోవాలన్నా, నీకు చుట్టుముట్టు ఉన్న ప్రతి శోధన ప్రతి బంధకాలు తప్పించబడాలన్నా మొదటిగా నువ్వు చేసేది ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదండి. నీ మనసు మార్చుకోవాలి,
నీ మనసు మార్చుకోకుండా, నీ మనసులో క్రియలు మారుకోకుండా, నీ బ్రతుకులో నటన అనే జీవితం అనే లేకుండా నువ్వు ఉండలేకుండా ఉంటే కనుక నువ్వు చేసే ప్రార్థన అయినా ఆలకించడు. నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను ఉత్తరం ఇస్తానన్నాడు, కానీ పై వేషధారిని కలిగి జీవించిన వారికి నేను ఉత్తరం ఇస్తానని దేవుడు వాక్యం ఎక్కడ కూడా చెప్పలేదు. నేటి సమాజం అలాగే ఉంది. అందులో నీవు నేను ఉన్నామా లేదని ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశ్రదంకు కారణభూతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారు రాజా, పాత జీవితాలను విడిచిపెట్టి తండ్రి, పాత బతుకులను విడిచిపెట్టి తండ్రి ఇదిగో రాజా, ఎస్తేరు వలే తండ్రి ఇదిగో రాజా, నడుము కట్టుకొని ప్రభు నడుము కట్టుకొని తండ్రి ఇదిగో రాజా, తన ప్రజల రక్షణ కొరకే, తన తండ్రి రక్షణ కొరకే తండ్రి ఇదిగో రాజా ఉపవాసం ఉండి తండ్రి ఇదిగో రాజా, నేను నశించదును, నా జనంగాను నేను కాపాడుకుంటానని తండ్రి ఇదిగో రాజా, రాజాజ్ఞ స్నేహితుము మార్చగలిగినటువంటి తండ్రి అట్టి ప్రార్థన శక్తిని మాలో నింపమని అడుగుచున్నానయ్యా. ఇదిగో తండ్రి, ఎడతెగక అన్న ఎలాగైతే కన్నీరు కార్చి తను ఇదిగో రాజా ఏ బాధ చేత అయితే తను ప్రార్థించిందో ఇదిగో తండ్రి, అటువంటి గర్భఫలం పొందుకున్నటువంటి ఆ ఎడతెగిన ప్రార్థన మనల్ని నేర్పించమని అడుగుచున్నానయ్యా. అయ్యా, మేము ఉపవాసం ఉండినప్పుడు ఎలా జీవించాలో తండ్రి మాకు నేర్పించున్నావయ్యా. అటు రీతిగా జీవించినప్పుడు నీ వెలుగు వేకువ సుక్కువలు ఉదయించిన నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అలాగూ తండ్రి ఇదిగో రాజా, మా క్రియలను బట్టి తండ్రి, మా విశ్వాసమును బట్టి ప్రభు ఇదిగో రాజా, ఇదిగో తండ్రి, మా కుటుంబంలో మా సంఘములు తండ్రి ఇదిగో రాజా, మా పరిస్థితులను ప్రకాశించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ రాత్రి కలసంలో విత్తబడిన కొద్ది మాటలు మా హృదయమైన పలకల మీద రాసుకొని వాటి అనుసరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఇదిగో రాజా, రాత్రి కాల సమయం అంతయు నీ దర్శనముల చేత స్వప్నముల చేత ప్రతి ఒక్క బిడ్డని మీరు నడిపించి రాజా, రాలేకపోయిన ప్రతి వారిని మీరు నడిపించి తండ్రి ఇదిగో రాజా, ఇదిగో తండ్రి, రేపు తండ్రి జరగవలసిన ఉపవాస ప్రార్థనలన్నిటిలో తండ్రి నీ కృప నీ కాపుదల ఉంచి ప్రతి ఒక్క బిడ్డని మీరు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.